వెంటనే అంటాడు 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు వీళ్ళ మన మీద సెటైర్లు. మరి ఒక చోట కూడా గెలవని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మీరు 2019 నుంచి 24 దాకా జగన్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్ గారి ప్రభుత్వం గురించి ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని అసత్యాలు మాట్లాడారు. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే, 175 చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత అన్న? సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం ఒక దివాళాకోరు ప్రభుత్వం. 2 ఏళ్లు 24 మాసాలు. రేపు జూన్ 4వ తారీఖు, జూన్ 12వ తారీఖు, జూన్ 4వ తారీఖుకి, జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇంకా 24 మాసాలు నిండలేదు. అప్పుడే మీ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మకానికి పెట్టి కాళ్ళెత్తిందా లేదా అంటున్నా. దివాళాకోరు ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను. 3,60,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందిని తాకట్టు పెట్టి 2 ఏళ్లు నిండకుండానే 24 మాసాలకి ఇంకా 15-20 రోజులు దూరం ఉండగానే దివాళా తీశాం, కాళ్ళెత్తాం, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాల్సిందే అని చెప్పేటువంటి దిక్కుమాలిన దివాళా ప్రభుత్వం ఇంకేదైనా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆర్టీసీని నడపటం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పు. శుభ్రంగా నడుపుతాం, బంగారంలాగా నడుపుతాం ఆర్టీసీని మీకు చేత కాకపోతే. అంతేగాని మీరు ప్రైవేటైజ్ చేస్తానంటే, మీరు మేస్తా పోతే ఈ సమాజం చూస్తా ఊరుకుంటుందని మాత్రం అనుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 2 ఏళ్లు గడవక ముందే కరడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఓటొచ్చింది